అతను రాంగని వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారో తెలియట్లేదత్త. నీ మీద ప్రేమతో అత్త అంత గొంతు తెచ్చుకొని మాట్లాడుతున్నా, ఎందుకు చప్పట్లు కొట్టట్లేదు అర్థం కావట్లేదు అత్త, అర్థం కావట్లేదు. అత్త ఒక్క విషయం నేను సూటిగా చెప్తున్నాను, మామ చాలా అమ్మాయి ఇక్కడ అత్త. 3 రోజుల నుంచి నీ కోసం ప్లేట్ పూరి సింగిల్ టీ తీసుకుని అలాగే కూర్చున్నా. వీలైతే వెళ్ళి తిను, లేకపోతే అయిపోయిన తర్వాత రా. అత్త నీకు ఒక విషయం తెలియదు, ఈయన చాలా అమాయకుడు అత్త. ఈ వయసులో కూడా వచ్చి ఇలా ఇలా ఆడుకుంటూ చూస్తాడంటే ఆయన విషయం ఏంటో అర్థమైందా? ఆ వయసులో ఊపు అవతల పడేశాడత్త, ఊపు అవతల పడేశాడు. అత్త ఒక్క విషయం నీకు తెలీదు. ఏముందత్త మీ ఆడలు, నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదత్త. కంటికి కనిపించే యాంకర్తో బయటికి కనిపించని యుద్ధం చేస్తున్నాడు తమ్ముడు, యుద్ధం చేస్తున్నాడు. ఒక్క విషయం నేను సూటిగా చెప్తున్నాను అత్త, మొహానికి ఏం వాడతారు? మార్చండి అత్త, చూడలేక వస్తుంది. అందరూ వాడటం వేరు, నువ్వు వాడటం వేరు అత్త. అందరికి 7 వారాల్లో రంగు మారుద్దేమో, నీకు 7 జన్మలైనా మారదత్త. అంతే. అయినా నలుపులో ఉన్న నాణ్యత ఎక్కడ లేదత్త. అసలు నారాయణుడు నలుపు, అసలు నీ నెత్తి మీద వెంట్రుకలు నలుపు, అరికాల కింద ఉన్న తెలుపు, నీ స్థానం అక్కడ, తెలుపు స్థానం ఇక్కడ. అది అత్త ఒక్క విషయం నీకు సూటిగా చెప్తున్నాడు, దయచేసి వెళ్ళిపోద్దత్త. నాకు అంత జుట్టు లేదు. అసలే చీకటి, ఏమో దూరం, దారంతో బతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెలో ధైర్యం ఉంది, ధైర్యం ఉంది. నేను ఎప్పుడు ఒకటే చెప్తున్నాను, మనం ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా ఆ ధైర్యం కావాలంటే మనం వెనకాల ఉండవలసిందే అమ్మవారి ఆశీస్సులు. ఎందుకంటే ఆ దుర్గమ్మ ఆశీస్సులు ఉంటే, ఎందుకంటే నేను నా బండికి కూడా వారాహి అని పేరు పెట్టుకున్నాను. ఆ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు మన వెనకాల ఉంటే ధైర్యంగా ముందుకు వెళ్ళడమే. అలాగే విజయదశమి మీ అందరికీ విజయాలు చేకూర్చాలని, మీ అందరూ అనుకున్న పనులన్నీ కూడా అమ్మవారి సాక్షిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ దసరా, జై హింద్. అల్లు అర్జున్ గారు వాన తర్వాత ఏందప్పా బాగున్నారా? అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, ఓకేనా? ఏలూరు, నెల్లూరు, చిత్తూరు, గీతలూరు, మార్కాపురం, ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసినా మొత్తం పుష్ప మోత మోగిపోవాలి. గీతలూరు అమ్మవారి సేవ అంటే నేషనల్ అనుకున్నారా? ఇంటర్నేషనల్ కొట్టే